నమస్తే, నేను సిరి. ఏపీ రాజధాని పనులు అంటే ఏవైతే గతంలో ఆగిపోయాయో ఆ పనులు పునఃప్రారంభం చేయడానికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే తొలి దశగా కొంత డబ్బుల్ని అంటే కొంత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. అది ఎంత విడుదల చేశారు, ఏ పనుల కోసం విడుదల చేశారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. సో వాటన్నిటిని మళ్ళీ పునఃప్రారంభం చేయాలని చెప్పేసి కొన్ని నిధులను అయితే తొలి దశ నిధుల్లాగా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసి, అంటే రహదారులు, నీటి అంటే ఏవైతే భవనాల మధ్యలో అయిపోయి వాటన్నిటిని కూడా నిర్మించాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీనికోసం ఎంత అమౌంట్, అసలు తొలి దశగా ఎంత అమౌంట్ని రిలీజ్ చేశారు అసలు? సో నిన్న సిఆర్డిఏ అథారిటీ అధికారులు ప్లస్ దానికి సంబంధిత మంత్రి నారాయణ గారు ప్లస్ అలాగే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్లో అమరావతికి ఒక మళ్ళీ కళ వచ్చే విధంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే సిఆర్టీ అథారిటీ కూడా వీటిలన్నిటికి కూడా ఆమోదం తెలిపింది. సో ఆ విధంగా జరిగిన మీటింగ్లో జరిగిన ముఖ్య సారాంశం ఏంటంటే దగ్గర 11,467,000 కోట్ల రూపాయలు నిధులు దీనికి కేటాయించడం జరిగింది. సో ఆ కేటాయించిన నిధుల్లోంచి ఇప్పుడు ఒక్కొక్క దానికి అంటే 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారులు పనులు చేసే విధంగాను, ఏదైతే ఇప్పుడు సిఆర్డీని ఇప్పుడు కలుపుతూ ఈ యొక్క రాజధానికి అమరావతికి ఇటు మిగతా కనెక్టివిటీ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్ల నిమిత్తం 2,498 కోట్లతో ప్రధాన రహదారులు, మెయిన్ ఇంపార్టెంట్ రూట్స్ అన్నీ కూడా చేయడానికి దానికి ఒక శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 1,585 కోట్ల రూపాయలతోటి పాలవాగు, కొండవీటి వాగు, ఆ గ్రావిటేషన్ పనులు, ఆ గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి చేయడం కోసం ప్లస్ 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం కోసం ఆ అమౌంట్ను కేటాయించడం జరిగింది. అదేవిధంగా అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, అలాగే 4వ తరగతి ఉద్యోగుల నివాస భవనాల నిమిత్తం 3,525 కోట్ల రూపాయలుతో దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అలాగే భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, అలాగే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే స్థలాలు కేటాయించారు కదా, ఆ లేఅవుట్లు డెవలప్మెంట్ చేయడానికి దానికి 2019 ఆ అభివృద్ధి పనుల నిమిత్తం 3,859 కోట్లతో ఒకటి పనులు చేయడానికి ఒక ఆమోదం చేయడం జరిగింది. సో అలాగే 2019కి ముందు ఏదైతే టెండర్లు అన్నీ ఉన్నాయో ఆ టెండర్లు అన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ధరల ప్రకారం మళ్ళీ కొత్త టెండర్లు పిలవడానికి దానికి ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది సిఆర్డిఏ. అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు 984.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు దానికి ఒక అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే ప్రాజెక్టు ఆలస్యంతో సిఆర్డిఏ నష్టపోయే, ఈ ప్రాజెక్టు లేట్ అయిన వల్ల సిఆర్డి ఏదైతే ఆదాయాన్ని కోల్పోతుందో 270 కోట్ల చిల్లర, దానికి ఆ యొక్క అది కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా వాళ్ళు సిఆర్డిఏ నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో సిఆర్డి అథారిటీ 41 సమావేశం మొత్తం ఇది 41st అంటే 41వ సమావేశం అన్నమాట ముఖ్యమంత్రి గారితో. సో దాని యొక్క నివాసంలో నిన్న ఉండవల్లిలో జరిగిన సమావేశంలో మొత్తం మీద ఒక 23 అంశాలకు సంబంధించి అథారిటీ ఆమోదం తెలిపింది. వాటిలో చాలా పనుల్ని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంక్ నుంచి రానున్న నిధులతో చేపట్టనున్నారు. ఇక శరవేగంగా భవనాల నిర్మాణం జరగబోతుంది. 594.54 కోట్లతో గెజిటెడ్ అధికారులు, టైప్ 1, టైప్ 2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంటు పనులు మొత్తం అంటే ఒక 1,440 ఫ్లాట్లు అంటే స్టిల్ ప్లస్ 12తో అంతస్తులతో మొత్తం 14 టవర్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 2019కి ముందు 4,408.63 కోట్లు వెచ్చించారు ఆల్రెడీ ఈ పనుల నిమిత్తం. ఇప్పుడు గెజిటెడ్ అధికారులకు టైప్ 1, టైప్ 2, క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్ల వద్ద
226.26 కోట్లతో మౌలిక వసతులు అంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో అంటే కాలువలు, డ్రైనేజీ, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాలువలు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, బిల్డింగ్ సెక్యూరిటీ, ల్యాండ్స్కేపింగ్ వంటి పనులు చేపడతారు. సో అలాగే 607.50 కోట్లతో నాన్ గెస్టెడ్ అధికారుల అపార్ట్మెంట్ నిర్మాణం కొనసాగింపు. మొత్తం అది కూడా 1140 ఫ్లాట్లు, 12 టవర్లలో, అది కూడా స్టీల్ ప్లస్ 12 అంతస్తులుగా నిర్మాణం చేయబోతున్నారు. అలాగే నాన్ గెస్టెడ్ అధికారుల అపార్ట్మెంట్ టవర్ల వద్ద ఇతర నిర్మాణ పనులు అదేవిధంగా మరి దీనికి కూడా అన్నీ కావాలి కదా, మౌలిక వసతుల పనులకి 594.36 కోట్లు, మొత్తం 885 ఫ్లాట్లు స్టీల్ ప్లేట్ 12 విధానంలో 9 టవర్ల నిర్మాణం కూడా చేయబోతున్నారు. అలాగే అఖిల భారత సర్వీసుల అధికారుల ముఖ్య కార్యదర్శులకి కోసం నిర్మిస్తున్న 115 బంగ్లాలు పెండింగ్ పనుల్ని 516.6 కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా అంటే G+1 విధానంలో మొత్తం 5,28,125 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో భవనాలు ఉంటాయి. అన్నీ కూడా అంటే ఓవరాల్గా 115 బంగ్లాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం టోటల్గా ఇంత ఏరియా ఉంటుంది. ఎందుకంటే G+1 విధానంలో అంత అన్ని చదరపడుగులు వస్తుంది. అలాగే తొలి విడతలో 8,496 ఎకరాల LPS లేఅవుట్ల అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. సో ఇది కాకుండా భూ సమీకరణ విధానం ఏదైతే ఉందో LPS అంటారు దాన్ని, దానిలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి స్థలాలు కేటాయించిన లేఅవుట్లను CRDA కొన్ని జోన్లుగా విభజించింది. వాటిలో 7 LPS జోనల్లో మొత్తం 8,496.30 ఎకరాల్లో అది మొత్తం 3,859.66 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధికి అథారిటీ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అంతర్గత రహదారులు, మౌలిక వసతులు అభివృద్ధి, మంచినీరు, వరద నీరు, మురుగునీటి పారుదల, విద్యుత్తు, ITC కేబుళ్ళు వంటి వాటికి ప్రత్యేకమైన డక్ట్స్, ప్రతి రోడ్డు వెంబటి వాకింగు, సైక్లింగ్ ట్రాక్లు. ఈ పనులకు 2019కు ముందు 3,306.59 కోట్లతో అంచనాలు సవకరించిన అంచనాల ప్రకారం ఇప్పుడు అది ఎంత అయిందంటే మరి రేట్లు పెరిగినాయి కదా, అది ఇప్పుడు 3,859.66 కోట్లకి అథారిటీ ఆమోదం తెలిపింది. సో ఈ విధంగా పలు ప్రధాన రహదారుల పనులకు ఆమోదం తెలిపారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ADC గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 22 వరకు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్యాకేజీల రద్దుకి అథారిటీ ఆమోదం. ప్రధాన మౌలిక వసతుల పనులు, వరద నివారణ, గ్రీనరీ పనులకు గతంలో ఇచ్చిన కాంట్రాక్టులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ADB ఇచ్చే నిధులతో అమరావతిలో 3 ప్యాకేజీలుగా వరద నివారణ పనులు అంటే ప్యాకేజ్ 1ని 590.75 కోట్లు, ప్యాకేజ్ 2ని 386.95 కోట్లు, ప్యాకేజ్ 3ని 608.26 కోట్లతో చేపడతారు. మొత్తం 1,585.95 కోట్లు వెచ్చించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే N18 రోడ్డుకి ప్యాకేజీ 5 కింద మిగిలిపోయిన నిర్మాణ మౌలిక వసతి పనుల్ని 98.17 కోట్లతో, అలాగే N5 రోడ్డు పనుల్ని 482.01 కోట్లతో, అలాగే E6 రోడ్డు పనుల్ని 452.96 కోట్లతో చేపట్టేందుకు E8 రోడ్డు పనులకు 522.94 కోట్లతో ఆమోదం. అలాగే N11 రోడ్డు పనుల్ని 419.85 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, వరద నీటి యాజమాన్యం, గ్రీనరీ పనులకు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియమానికి అథారిటీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంట్రాక్టు ఏజెన్సీలతో ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పటి నుంచి 120 రోజుల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అథారిటీ కూడా ఆమోదం ఇచ్చింది. ఆ 3 రోడ్లు జాతీయ రహదారితో అనుసంధానం. ఇప్పుడు ఏదైతే అమరావతి తూర్పు నుంచి పడమర మొత్తం 16 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారంట. దాటిలో మెజార్టీ రోడ్లను చెన్నై, కోల్కతా జాతీయ రహదారితో అనుసరిస్తామని పురపాలక శాఖ మంత్రి
నారాయణ గారు తెలిపారు. సిఆర్డీ అథారిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ E5, E7, E9, E11, E13, E16 సర్వే చేయించామని, వాటితో పెద్దగా భూసేకరణ అవసరం లేకుండా జాతీయ రహదారితో కలిపేందుకు వీలున్న 3 రహదారులను మొదట గుర్తించామని తెలిపారు. వాటిలో E11, E15 రోడ్లకు మరో 15 రోజుల్లో టెండర్ పిలుస్తామని చెప్పారు. 25 ఎకరాల వరకు అటవీ భూములు అవసరమని, వాటిని తీసుకునేందుకు అనుమతి కోరామని తెలిపారు. కరకట్ట రహదారిని గత వైకాపా ప్రభుత్వం 2 వరుసలకు కుదించిందని ఆయన తెలిపారు. దాన్ని 4 వరుసలుగా డిజైన్ చేస్తున్నామని, వచ్చే అథారిటీ సమావేశంలో అనుమతి తీసుకుని టెండర్లు పిలుస్తామని చెప్పారు. సో ఏదేమైనా కూడా అమ్మ, ఇది నిజంగానే ఒక చాలా గొప్ప విషయం. సో ఇది చాలా ఒక అమరావతికి మరి ఒకసారి మహాదశ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. చూశారు కదా ఎన్ని వేల కోట్ల రూపాయలతో ఎంత డెవలప్మెంట్కి వీళ్ళందరూ అనుమతులు తెలిపారు, సిఆర్టీ అనుమతి ఇచ్చింది అని చెప్తుంటే, ఇప్పుడు దీంట్లో జోన్ పరిధిలోకి వచ్చే గ్రామాలు ఉన్నాయమ్మా. నెక్కల్లులో వచ్చి 1390.1 ఎకరాలంట. అలాగే నెక్కల్లు శాఖమూరుకు వచ్చి 760.27 అంట. అలాగే అనంతవరం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తిల్లూరులో వచ్చి 1223.76 గ్రామాలు వస్తున్నాయి. అలాగే అనంతవరం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరుకి, తుళ్ళూరుకి 862.8 గ్రామాలు వస్తున్నాయి. అలాగే అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపూడికి 1788.42 గ్రామాలు వస్తున్నాయి. అలాగే అబ్బరాజుపాలెం, తుళ్ళూరు, రాయపూడికి 1488.81 గ్రామాలు వస్తున్నాయి. సో కొండమరాజుపాలెం, రాయపూడికి 981.72 కొన్ని గ్రామాలు 2-3 జోన్ల పరిధిలోకి వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు జోన్ 1 నుంచి జోన్ 6 వరకు మొత్తం ఇన్ని ఎకరాలు, ఇవన్నీ కూడా అమ్మ వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు. ఆ జోన్లన్నీ కూడా రాజధాని పరిధిలోకి వస్తున్నాయి. సో వీళ్ళందరికీ కూడా నిజంగానే మహాదశ. ఇన్ని రోజులు ఏదైతే అక్కడున్న పాపం మహిళలు కానీ, అక్కడున్న రైతులు కానీ, ఇన్ని 35,000 ఎకరాల పైచీలకు ఇచ్చిన రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. సో డెఫినెట్గా కష్టాలు ఎప్పుడు కలకాలం కాపురం చేయడం అనే దానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. డెఫినెట్గా ఎగ్మిట ఆ భూములు ఇచ్చిన ఆ తెగదనులకి, ఆ రైతులకి, వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయి అనుకుందాం. సో డెఫినెట్గా ఇక మీదట వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. అమరావతి అజరామరంగా, సో డెఫినెట్గా ఈ ప్రపంచంలోనే ఉన్న ఒక మంచి రాజధానిలో ఒక మంచి రాజధానిగా వెలసిల్లుతుందని ఆ విధంగానే చర్యలు చేపడుతున్నారండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, తదితర మంత్రివర్గం కానీ, ఆ మిత్రపక్షం అందరూ కూడా కృషి, బీజేపీ, జనసేన అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ కృషి ఫలించి తొందరలో ఒక అద్భుతమైన రాజధాని రావాలని, అలాగే రాజధానికి త్యాగం చేసిన రైతులందరికీ కూడా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో దానికి మించి మంచి లాభాలు వాళ్ళకి రావాలని, వాళ్ళందరూ కూడా పిల్లాపాపలతో చల్లగా ఉండాలని, వాళ్ళు చేసిన త్యాగాలు ఎక్కడికి పోవు కాబట్టి ఆ త్యాగాల ఫలితాలతోటి వాళ్ళంతా కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ, ఆల్ ద బెస్ట్ అమరావతి, ఆల్ ద బెస్ట్ సిఆర్డీ అథారిటీ ఆఫ్ అమరావతి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.